Essay 265 Communicating Deficiencies in Internal Controls with TCWG and Management. 260 దాని పేరేంటి కమ్యూనికేటింగ్ డిఫిషియన్సీ కాదు కమ్యూనికేషన్ విత్ టీసీడబ్ల్యూజీ. సో ఫస్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ మనం 265 ఏంటి, మనం బోత్ మేనేజ్మెంట్కి అండ్ టీసీడబ్ల్యూజీకి ఇద్దరికి కమ్యూనికేట్ చేస్తున్నాం. వేరే 260 ఏం చేస్తున్నాం, మనం ఓన్లీ టీసీడబ్ల్యూజీకి మాత్రమే కమ్యూనికేట్ చేస్తున్నాం. ఇక్కడ ఏం కమ్యూనికేట్ చేస్తున్నాం అంటే ఇంటర్నల్ కంట్రోల్స్లో డిఫిషియన్సీ ఉందని చెప్పి కంట్రోల్ అని కమ్యూనికేట్ చేస్తున్నాం. ఇక్కడ ఏం కమ్యూనికేట్ చేస్తాం మనం 260లో, అదర్ దెన్ డిఫిషియన్సీ కాకుండా వేరే కమ్యూనికేషన్ ఏదైనా ఇస్తే అది 260కి వస్తుంది. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ స్టాండర్డ్స్. సో ఫస్ట్ మనము ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎస్సే, ఆబ్జెక్టివ్ ఏముంటుంది, ఆడిటర్ ఏం చెప్తాడంటే నీ ఇంటర్నల్ కంట్రోల్స్లో ఈ డిఫిషియన్సీ ఉందని చెప్పి మేనేజ్మెంట్కి అండ్ టీసీడబ్ల్యూజీ ఇద్దరికి చెప్తాడు, విచ్ ఆర్ ఐడెంటిఫైడ్ డ్యూరింగ్ ద ఆడిట్. సో పేరులో ఏదైతుందో అదే ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎస్సే. సో ఫస్ట్ దెన్ విల్ సీ డిఫిషియన్సీ అంటే ఏంటి. ఒక పర్టికులర్ ఇంటర్నల్ కంట్రోల్లో డిఫిషియన్సీ అని ఎప్పుడు అంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2 డెఫినేషన్స్ ఉన్నాయి. నీకు ఒక కంట్రోల్ ఉంది, ఆ కంట్రోల్ ఏం చేయట్లేదు అంటే ప్రివెంట్ చేయట్లేదు, డిటెక్ట్ చేయట్లేదు అండ్ ఆల్సో కంట్రోల్ చేయట్లేదు. ఏంటి, మిస్స్టేట్మెంట్ని చేయట్లేదు. కంట్రోల్ ఉంది కానీ అది అన్ఏబుల్ టు ప్రివెంట్, డిటెక్ట్ అండ్ కరెక్ట్ ద మిస్స్టేట్మెంట్ డ్యూరింగ్ ద ఇయర్ ఆన్ టైమ్లీ బేసిస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, కంట్రోల్ విచ్ ఇస్ నెసరీ, అసలు కంట్రోలే లేదు, కంట్రోల్ అవసరం ఉంది అక్కడ టు ప్రివెంట్, డిటెక్ట్ అండ్ కరెక్ట్ ద మిస్స్టేట్మెంట్ ఆన్ టైమ్లీ బేసిస్. ఒకటేమో కంట్రోల్ ఉంది కానీ అది ఫెయిల్యూర్ టు డిటెక్ట్, ప్రివెంట్ అండ్ కరెక్ట్. ఇంకొకసారి ఏమో కంట్రోల్ లేదు. అది డెఫినేషన్ ఆఫ్ డిఫిషియన్సీ. దెన్ సిగ్నిఫికెన్స్ ఏంది, డిఫిషియన్స్ ఉందని తెలిసింది మనకు. మరి సిగ్నిఫికెంట్ అంటే ఎట్లా తెలుసు మనకి, ఆ డెఫినేషన్ చూద్దాం. సిగ్నిఫికెన్స్ పర్టికులర్ డిఫిషియన్సీ సిగ్నిఫికెంటా కాదా అని ఎలా చూసుకుంటామంటే మనము ఎలా ఉండాలంటే అది ఆ డెఫిషియన్సీ అనేది సఫిషియెంట్ ఇంపార్టెన్స్ టు మెరిట్ ద అటెన్షన్ ఆఫ్ టీసీడబ్ల్యూజీ. అంటే ఈ డెఫిషియన్సీ గురించి ఖచ్చితంగా టీసీడబ్ల్యూజీ అటెన్షన్కి రావాలి అండ్ టీసీడబ్ల్యూజీకి దీని మీద నాలెడ్జ్ ఉండాలి, అది తెలియాలి అని ఏదైతే డెఫిషియన్సీ అనిపించిందో అది సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ. నెక్స్ట్ మనం ఇంకేం చెప్పొచ్చు అంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిఫిషియన్సీ ఇంటర్నల్ డిపెండ్స్ నాట్ ఓన్లీ ఆన్ ద మిస్స్టేట్మెంట్ యాక్చువల్లీ అకర్డ్ బట్ ఆల్సో లైక్లీహుడ్ ఆఫ్ మిస్స్టేట్మెంట్ అకర్డ్. ఒక పర్టికులర్ డిఫిషియన్సీ ఉంది, అక్కడ ఆల్రెడీ మిస్స్టేట్మెంట్ అయ్యింది, దాన్ని నువ్వు సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీ అని చెప్తావు. దాంతోపాటు లైక్లీహుడ్ అంటే ఇది ఫ్యూచర్లో అవ్వచ్చు. ఎగ్జాంపుల్ క్యాష్ రిలేటెడ్, నీకు క్యాష్ అనే మెయింటెనెన్స్ అనేది అకౌంటెంట్ దగ్గర ఇచ్చినావు కానీ దాని మీద సూపర్విజన్ ఇదేం లేదనుకో, నీకు అనిపిస్తే ఏదో ఒక రోజు థ్రెట్ ఉంది. సో ఇక్కడ నీకు ఈ రోజున మిస్స్టేట్మెంట్ ఏం లేదు బట్ ఏదో ఒక రోజు నీది మిస్స్టేట్మెంట్ అవుతుంది. సో అక్కడ కూడా మనకి ఈరోజు ఓన్లీ మిస్స్టేట్మెంట్ అయ్యిందే కాదు, లైక్లీహుడ్ ఆఫ్ మిస్స్టేట్మెంట్ ఇస్ ఆల్సో సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీ. సో సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీ మే బి దేర్ ఫర్ ఎగ్జిస్ట్ ఈవెన్ దో ద ఆడిటర్ హాస్ నాట్ ఐడెంటిఫైడ్. ఒకవేళ మనం ఐడెంటిఫై చేయలేకపోయినా సరే కూడా అక్కడ సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీ అనేది ఉంటుంది. సో ఇది సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీ ఇంపార్టెంట్ డెఫినేషన్. దెన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యాటర్స్ that the auditor may consider determining whether deficiency or combination of deficiency in internal controls constitute. అంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఏంటంటే ఏదో ఒక సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీ ఉంది, ఇక్కడ ఒక డిఫిషియన్సీ ఉంది, దీన్ని కంబైన్ చేసినప్పుడు ఏ సిచ్యువేషన్స్లో ఆర్ ఏ మ్యాటర్స్లో ఈ సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీ అవుతుంది అవి మేము తెలుసుకుందాం. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటి, డిఫిషియన్సీస్ ఉన్నాయి బట్ ఈ 2 డిఫిషియన్సీస్లో మనకి ఎప్పుడు కొన్ని మ్యాటర్స్లో మనకి ఈ సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీ చెప్పొచ్చు. అప్పుడు ఎట్లా చేద్దామంటే ఫస్ట్ మనము ఒక డిఫిషియన్సీ ఉంది అంటే స్మాల్ డిఫిషియన్సీ ఈ 2 ఇంటరాక్షన్ అయితే అనుకో పెద్ద డిఫిషియన్సీ అవుతుంది కదా, దాన్నే సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీ. సో ఇంటరాక్షన్ ఆఫ్ డిఫిషియన్సీ విత్ అదర్ డిఫిషియన్సీ అయినప్పుడు ఏమవుతుంది, సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీ అవుతుంది. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఎక్కడైతే వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎక్కువ ఉందో, ఎగ్జాంపుల్ నీ కంపెనీలో 10,000 సేల్స్ ఎవ్రీడే జరుగుతున్నాయి అనుకో, అక్కడ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి డెఫిషియన్సీ ఏమవుతుంది, సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ. ఇక్కడ ఈ మ్యాటర్లో సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ అని చెప్పి చెప్పొచ్చు. ఇంకోటి ఏంది మనకి, సో ఫస్ట్ డిఫిషియన్సీ జరుగుతుంది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ యాక్టివిటీ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ యాక్టివిటీ కాబట్టి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమవుతుంది, ఎక్స్పోజ్ అవుతాయి. ఫైనాన్షియల్ ఎక్స్పోజ్ అంటే ఏంటంటే ఒక హై వాల్యూ ఇన్వెంటరీ ఉంది, ఎగ్జాంపుల్ 50 crores ఉంది కానీ అక్కడ కంట్రోల్సే లేవనుకో, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎక్స్పోజ్ అవుతున్నాయి కదా. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతున్నాయో అక్కడ కూడా ఏంటి నీకు డిఫిషియన్సీ అనేది ఉంటుంది, అది సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీ అవుతుంది. నెక్స్ట్ ఎక్కడైతే నువ్వు ఎస్టిమేషన్ ఆఫ్ అమౌంట్స్ అంటే అకౌంటింగ్ ఎస్టిమేట్స్ ఇదంతా చేస్తావు కదా, సో అక్కడ సబ్జెక్టివిటీ ఇన్వాల్వ్ అయితే దాంతో కాంప్లెక్సిటీ ఉంటుంది ఎస్టిమేషన్ ఎప్పుడైతే చేసినా, సో అక్కడ కూడా సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ ఉంటుంది. నెక్స్ట్ ససెప్టబిలిటీ ఆఫ్ టు లాస్ ఆర్ ఫ్రాడ్ దట్ రిలేటెడ్ టు ద అసెట్స్ అంటే ఎక్కడైతే నీకు ఛాన్సెస్ ఆఫ్ స్టీలబిలిటీ ఎక్కువ ఉంది ఆర్ అంటే ఇక్కడ ఈజీగా మనకి స్టీలబిలిటీ అవుతుంది అనుకో, అక్కడ కూడా ససెప్టబిలిటీ ఆఫ్ లాస్ ఆర్ ఫ్రాడ్ డ్యూ టు లాస్ అవుతుంది అనుకో, అక్కడ కూడా నీకు సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ ఉంటుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఏమైతే లైక్లీహుడ్ డెఫిషియన్సీ దట్ లీడ్స్ టు మెటీరియల్ మిస్స్టేట్మెంట్, లాస్ట్కి అది మెటీరియల్ మిస్స్టేట్మెంట్ లాగా అవుతుంది. అందుకే కాజ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్సెప్షన్ డిటెక్టెడ్. ఎక్కడైతే కాజ్ అండ్ అంటే ఇక్కడ ఎక్సెప్షన్స్ అంటే దాని మీనింగ్ ఏది, మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఎక్కడైతే డిటెక్ట్ అవుతాయో అక్కడ కాజ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది దాన్ని బట్టి కూడా మనం సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ ఏంటి ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యాటర్స్ దట్ మే బీ కన్సిడర్డ్ యాజ్ సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీస్. దెన్
ఇంపార్టెన్స్ ఆఫ్ ది కంట్రోల్. ఇప్పుడు కంట్రోల్ ఉంటుంది. ఫస్ట్ కంట్రోల్లో డెఫిషియన్సీ తర్వాత సిగ్నిఫికెంట్గా అని చూసాం. సో ఆ కంట్రోల్ ఏదైతే ఉందో అది ఎంత ఇంపార్టెంట్, అసలు దేనికోసం పెట్టాము కంట్రోల్, దాని ఇంపార్టెన్స్ ఏంది, పర్పస్ ఆఫ్ కీపింగ్ దట్ కంట్రోల్ అనేది చూద్దాం ఫస్ట్ మనం. ఆ కంట్రోల్ ఏంటంటే ఈ కంట్రోల్ జనరల్ మానిటరింగ్ కోసం ఉందా, జనరల్ మానిటరింగ్ అంటే జస్ట్ టు నో ద మేనేజ్మెంట్ ఓవర్ సైట్ చేసుకోవడానికి కంట్రోల్ పెట్టుకుందా, లేకపోతే టు ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్ కోసం పెట్టుకుందా, కంట్రోల్ ఓవర్ సెలెక్షన్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ పాలసీస్ కోసం పెట్టుకుందా, లేకపోతే రిలేటెడ్ పార్టీ కోసం ఉందా. నెక్స్ట్ ఇంకోటి అవుట్ సైడ్ కంట్రోల్ ఎందుకు పెట్టుకున్నాం, అవుట్ సైడ్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్. దీని ఎగ్జాంపుల్ ఏంటంటే నీ దగ్గర హై వాల్యూ ఫర్నిచర్ ఉంది కానీ నువ్వు వేరే నీ బిజినెస్ ఏంది సేల్ ఆఫ్ సమ్ పెస్టిసైడ్స్ అనుకోండి, బట్ ఫర్నిచర్ వచ్చేసి నీకు చాలా పెద్దది ఉంది, బట్ నీ బిజినెస్ అది కాదు, బట్ హై వాల్యూ ఫర్నిచర్ నీ దగ్గర ఉండడం వల్ల ఏంది విచ్ ఈస్ అవుట్ సైడ్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్. సో దానికోసం కంట్రోల్ పెట్టుకుంటున్నాం. అంటే ఈ కంట్రోల్ ఎందుకు పెట్టిన దాని ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నాను నేను. కంట్రోల్స్ పీరియడ్ ఎండ్ కోసం, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ పీరియడ్ కోసం, ఇయర్ ఎండ్ కోసం పెట్టుకున్నావా. సో ఈ కంట్రోల్స్ ఉన్నాయి, బట్ ఆ కంట్రోల్స్ ఇంపార్టెన్స్ ఏంటన్నప్పుడు ఇవన్నీ రాయాలి మనం. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇండికేటర్స్ సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ. ఇందాకనేమో మనం క్లియర్గా చెప్పాము, ఇక్కడ ఆల్రెడీ మనకి డెఫిషియన్సీస్ ఉన్నాయి అండ్ అవి సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీస్ ఏందని చెప్పి మనం చెప్పినాం. బేస్డ్ ఆన్ దిస్ వాల్యూమ్ బట్టి, ఇంట్రాక్షన్ బట్టి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎక్స్పోజర్ బట్టి, ఎస్టిమేషన్ బట్టి మనం చెప్పినాం. ఇక్కడ ఏంటి మనకి ఇండికేషన్స్ అంటే ఇక్కడ మనకు తెలుస్తలేదు పర్టికులర్ డెఫిషియన్సీ సిగ్నిఫికెంట్ అని తెలుస్తలేదు మనకి. అప్పుడు ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఈ ఇండికేటర్స్ అంటే కొన్ని ఇండికేషన్స్. ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు నీకు ఇండికేటర్స్ ఏముంటాయి, దాన్ని బట్టి చెప్తావా జ్వరం వచ్చిందా అని. అలానే డెఫిషియన్సీలో కొన్ని ఇండికేటర్స్ బట్టి సిగ్నిఫికెంట్ డెఫిషియన్సా కదా అని చెప్పాలి. ఎట్లా చెప్తాం మనం చెప్పాలంటే ఫస్ట్ మనం ఇది ఫ్లో గుర్తుపెట్టుకుందాం, దెన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఎక్కడైతే మేనేజ్మెంట్ ఇన్ఎబిలిటీ టు ఓవర్సీ ద ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్, ఫైనాన్షియల్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎవరు చేస్తారు, మేనేజ్మెంట్ చేస్తాడు. సో వాళ్ళకి ఇన్ఎబిలిటీ ఉంది ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అందుకే ఏమవుతుంది, మిస్ స్టేట్మెంట్ డిటెక్ట్ అవుతాయి అండ్ అవి ప్రివెంట్ అవో డిటెక్ట్ అవో కంట్రోల్. ఎందుకంటే ఇనబిలిటీ ఉంది, ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రాపర్గా లేదు కాబట్టి మిస్ స్టేట్మెంట్ డిటెక్ట్ అవుతాయి. మిస్ స్టేట్మెంట్ డిటెక్ట్ అవుతాయి. అందుకే ఏమవుతుంది, ఇది మిస్ స్టేట్మెంట్ డిటెక్ట్ అవుతుంది. థర్డ్ వన్ ఏంటంటే మనం మెటీరియల్ మిస్ స్టేట్మెంట్ డ్యూ టు ఫ్రాడ్ అండ్ ఎర్రర్ అయింది, కానీ అక్కడ ఏం చూపించినా మనం ప్రేయర్ పీరియడ్ లాగా చూపించినాం. ఇది కూడా ఏంటి, వీళ్ళు రెండు లింక్ చేసుకోండి. లింక్ ఎలా చేసుకోవాలంటే మేనేజ్మెంట్ దగ్గర ఇనబిలిటీ ఉంది ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, అందుకే మిస్ స్టేట్మెంట్ డిటెక్ట్ అయినాయి. అందుకే మెటీరియల్ మిస్ స్టేట్మెంట్ ఏం చూపిస్తున్నాం మనము, డ్యూ టు ఫ్రాడ్ ఆర్ ఎర్రర్ మనం ఏం చూపిస్తున్నాం, ప్రేయర్ ఐటమ్ లాగా చూపిస్తున్నాం. ఇది వన్ ఆఫ్ ది రీజన్. నెక్స్ట్ రీజన్స్ ఏం చేద్దామంటే సిగ్నిఫికెంట్ రిస్క్ అయ్యిందంట, కాకపోతే అక్కడ ఇన్ఎఫెక్టివ్ రెస్పాన్స్ సరిగా లేదు. అంటే రిస్క్ అక్కడ తెలుస్తుంది క్లియర్గా సిగ్నిఫికెంట్ రిస్క్, కానీ నీకు రెస్పాన్స్ ప్రాపర్గా లేదు. రెస్పాన్స్ ఎందుకు ప్రాపర్గా లేదంటే రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ ప్రాపర్గా లేదు. ఫస్ట్ అసెస్ చేసుకోవాలి కదా, అసెస్ చేసుకున్న తర్వాత దానికి రెస్పాన్స్ ఇస్తాం మనం. ఇదంతా డీటెయిల్గా మనం సెకండ్ చాప్టర్లో చూద్దాం. సెకండ్ చాప్టర్ ఉంటే అక్కడ చూద్దాం మనం. సో ఎక్కడైతే రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ బాగాలేదో అక్కడ నువ్వు రెస్పాన్స్ కూడా ఉండదు. రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ ఎందుకు బాగాలేదంటే యాబ్సెన్స్ ఆఫ్ రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్. అసలు రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్సే లేవు. ఫస్ట్ ఇన్ఎఫెక్టివ్ అంటే ఉంది కానీ సరిగా పనిచేయట్లేదు. ఇక్కడేమో యాబ్సెన్స్ మొత్తమే లేదు. ఒకటేమో ఇన్ఎఫెక్టివ్ ఉంది, ఒకటేమో మొత్తమే లేదు. అందుకే మనకి ఏమవుతుంది, సిగ్నిఫికెంట్ రిస్క్కి మనము రెస్పాన్సెస్ ప్రాపర్గా ఇస్తలేము. లాస్ట్కి ఏంటి, ఇన్ఎఫెక్టివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కంట్రోల్ ఎన్వైర్న్మెంట్. అసలు కంట్రోల్ ఎన్వైర్న్మెంట్ అంటే మనం కొన్ని కంట్రోల్స్ పెట్టాం ఎన్వైర్న్మెంట్, సర్టెన్ ప్రొసీజర్స్ కంట్రోల్ ఎన్వైర్న్మెంట్ పెట్టామని, ఆ కంట్రోల్సే ఇన్ఎఫెక్టివ్ ఉన్నాయి అనుకో. సో మొత్తం ఏమవుతుంది, కంట్రోల్ ఎన్వైర్న్మెంట్ ఇన్ఎఫెక్టివ్ ఎందుకు ఉంటుంది అంటే ఫస్ట్ ఏంటి, రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ నీ దగ్గర ప్రాపర్గా లేదు, ఇన్ఎఫెక్టివ్ ఉంది. ఒకటేమో యాబ్సెన్స్ ఆఫ్ అసలు లేనే లేదు యాబ్సెన్స్. నెక్స్ట్ ఇదంతా లేదు కాబట్టి రెస్పాన్స్ టు సిగ్నిఫికెంట్ రిస్క్ అనేది కూడా లేదు మనకి, అది ఇన్ఎఫెక్టివ్గా ఉందని చెప్తున్నాం. నెక్స్ట్ కంట్రోల్ ఎన్వైర్న్మెంట్ అసలు కంట్రోల్ ఎన్వైర్న్మెంట్ ఏంటి, అసలు ఎందుకు ఇన్ఎఫెక్టివ్ కంట్రోల్ ఎన్వైర్న్మెంట్ ఎందుకు ఉంటుంది దానికి రీజన్ చెప్తాం. ఫస్ట్ ఇన్ఎఫెక్టివ్ కంట్రోల్ ఎన్వైర్న్మెంట్ ఎందుకు ఉంటుంది అని ఏం చెప్తామంటే ఫస్ట్ మనము ఇక్కడ ఏంది, ఇండికేషన్ దట్ సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్ ఇన్ విచ్ మేనేజ్మెంట్ ఈస్ ఫైనాన్షియల్ ఇంట్రెస్టెడ్ నాట్ బీయింగ్ అప్రాప్రియేట్లీ స్క్రూటినైజ్డ్ బై ద దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్. అసలు కంట్రోల్ ఎన్వైర్న్మెంట్ ఎందుకు ఇన్ఎఫెక్టివ్గా ఉందంటే ఇక్కడ ఎక్కడైతే మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ ఇంట్రెస్టెడ్ ఉందో ఏదైనా ట్రాన్సాక్షన్లో ఆ ట్రాన్సాక్షన్ని టీసీడబ్ల్యూజీ ప్రాపర్గా చూడట్లేదు, స్క్రూటినైజ్ చేయట్లేదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మేనేజ్మెంట్ డైరెక్టర్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆ డైరెక్టర్ ఒక కాంట్రాక్ట్ ఇస్తున్నాడు. ఇక్కడ మన దగ్గర డైరెక్టర్, కానీ వాడికి సొంత బిజినెస్ కూడా ఉంది ఇండివిజువల్గా. ఆ సొంత బిజినెస్ నుంచే కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది కదా డైరెక్టర్, అలా ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు టీసీడబ్ల్యూజీ ఎంత కేర్ఫుల్గా స్క్రూటినైజ్ చేయాలి. సో స్క్రూటినైజ్ చేయట్లంటే ఏంటి, కంట్రోల్ ఎన్వైర్న్మెంట్ బాగాలేనట్టు. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫ్రాడ్ దట్ వాస్ నాట్ ప్రివెంటెడ్ బై ద ఇంటర్నల్ కంట్రోల్స్ ఏంటి, మేనేజ్మెంట్ ఫ్రాడ్ని ప్రాపర్గా డిటెక్ట్ చేస్తలేదు. లాస్ట్కి మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ టు ఇంప్లిమెంట్ అప్రాప్రియేట్ రెమిడియల్ యాక్షన్ ఆన్ సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీస్. ఆబ్వియస్లీ మేనేజ్మెంట్కే ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది, మేనేజ్మెంటే ఫ్రాడ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు రెమిడియల్ యాక్షన్ తీసుకొని అప్రాప్రియేట్ రెమిడియల్ యాక్షన్ ఎందుకు తీసుకోరు. అందుకే కంట్రోల్ ఎన్వైర్న్మెంట్ బాగాలేదు. కంట్రోల్ ఎన్వైర్న్మెంట్ ఎందుకు బాగాలేదంటే ఏం చెప్తాం మళ్ళీ మనం ఇంకోసారి చూసినట్టయితే
management is financially interested in a particular transaction where TCWG is not properly scrutinized. ఇది ఒక రీజన్. ఇంకోటి ఏంది, మేనేజ్మెంట్ ఫ్రాడ్ వాస్ నాట్ డిటెక్టెడ్ బై ద ఇంటర్నల్ కంట్రోల్స్. థర్డ్ ఏంది, మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ టు ఇంప్లిమెంట్ ద రెమిడియల్ యాక్షన్స్ ఆన్ డెఫిషియన్సీస్ ఐడెంటిఫైడ్. ఇవి కంట్రోల్ ఎన్వైర్మెంట్ డెఫిషియన్సీస్ ఎందుకు ఉంటాయని రీజన్స్. నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్, ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తాం. ఎట్లా కమ్యూనికేట్ చేస్తాం? కమ్యూనికేషన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీస్ ఇంటర్నల్ కంట్రోల్స్ టు ద TCWG. ఇదే కదా మనం తెలుసుకుంది. టు TCWGకి ఎట్లా ఇన్వైట్ చేస్తే ఎట్లా మనం కమ్యూనికేట్ చేస్తామంటే, ఇది ఫస్ట్ నువ్వు రిటర్న్ కమ్యూనికేషన్ ఇవ్వాలి సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీస్. దీన్ని మనం ఏమంటాం, లెటర్ ఆఫ్ వీక్నెస్ అంటాం. సమ్ కమ్యూనికేషన్ నువ్వు TCWGకి ఇస్తున్నావు డెఫిషియన్సీస్ గురించి, దాన్నే మనం ఏమంటారు, లెటర్ ఆఫ్ వీక్నెస్ అంటాం. సో అది ఎట్లా ఇస్తామంటే, మనము డెఫిషియన్సీ అని చెప్పిన డిస్క్రిప్షన్ ఇస్తాం క్లియర్గా. ఈ దాని డిస్క్రిప్షన్ ఇస్తాం, ఏం రిలేటెడ్ డెఫిషియన్సీ యొక్క డిస్క్రిప్షన్ క్లియర్ ఇవ్వాలి. అండ్ దాని పొటెన్షియల్ ఎఫెక్ట్ అంటే దీని ఎఫెక్ట్ ఏంటి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మీద కానీ ఆర్ వేరియస్ సర్టెన్ ట్రాన్సాక్షన్స్ మీద కానీ ఈ డెఫిషియన్సీ యొక్క పొటెన్షియల్ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందని చెప్పి ఇస్తాం. ఫస్ట్ డిస్క్రిప్షన్ ఇస్తాం, దాని పొటెన్షియల్ ఎఫెక్ట్ ఏందని చెప్తాం. నెక్స్ట్ సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ టు ఎనేబుల్ ద TCWG మేనేజ్మెంట్ టు అండర్స్టాండ్ ద కంటెక్స్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇప్పుడు నేను లెటర్ ఆఫ్ వీక్నెస్ ఇద్దామని డిసైడ్ అయినా, ఇచ్చేటప్పుడు నువ్వు కంటెక్స్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఈ సందర్భంలో నేను ఈ లెటర్ ఇస్తున్నా అంటే ఎందుకు ఇస్తున్నా అనేది నువ్వు కంటెక్స్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఎలా ఉండాలంటే, షెల్ ఎక్స్ప్లెయిన్ దట్ పర్పస్ ఆఫ్ ఆడిట్ వాస్ టు ఎక్స్ప్రెస్ ఒపీనియన్ ఆన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్. నా పర్పస్ ఏంటి, టు ఎక్స్ప్రెస్ ఒపీనియన్ ఆన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద నేను ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తాను. అంతేగాని ఆడిట్ ఇంక్లూడ్ కన్సిడరేషన్ ఆఫ్, నేను ఇంటర్నల్ కంట్రోల్స్ కన్సిడరేషన్ తీసుకుంటున్నా అంటే డజంట్ మీన్ దట్ పర్పస్ ఆఫ్ దాని మీద ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు కాదు. నా పని ఏంటి, టు ఎక్స్ప్రెస్ ఒపీనియన్ ఆన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్. నేను ఇంటర్నల్ కంట్రోల్స్ ఆబ్వియస్లీ కన్సిడరేషన్ తీసుకునే కదా ఆడిట్ చేసినప్పుడు ఇంటర్నల్ కంట్రోల్స్ ప్రాపర్గా ఉండేలా చూసుకుంటా. అంతే మాత్రాన దాని మీద ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు కాదు. థర్డ్ ఏం చెప్తాము, మ్యాటర్స్ బీయింగ్ ఇంపోర్టెడ్ ఆర్ లిమిటెడ్ టు those are deficiencies that are identified during the audit. ఏవైతే డెఫిషియన్సీ నేను చెప్తున్నానో, నేను ఆడిట్ చేసినప్పుడు నాకు దొరికాయి ఆర్ నాకు కనిపించాయి. అంతేగాని నేను మొత్తం డీటెయిల్గా లోపలికి వెళ్ళి నేను ఏది చూడలేదు. నేను ఆడిట్ చేసినప్పుడు ఇంటర్నల్ కంట్రోల్స్ ప్రాపర్ నెల చెక్ చేసుకున్నప్పుడు కొన్ని నాకు దొరికాయి ఆర్ కొన్ని కనిపించాయి, ఐడెంటిఫై అయ్యాయి, అవి మాత్రమే నేను ఇస్తున్నాను. సో మళ్ళీ చదువుదాం మొత్తం. ఫస్ట్ నేను ఏం చెప్తాను అంటే, ఫస్ట్ ఏం చెప్తావు, డిస్క్రిప్షన్ ఇస్తావు, దాని పొటెన్షియల్ ఎఫెక్ట్ ఇస్తావు. డిస్క్రిప్షన్ ఆఫ్ డెఫిషియన్సీస్ అండ్ దాని పొటెన్షియల్ ఎఫెక్ట్. సో నెక్స్ట్ ఏం చేసావు, సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎవరికి, TCWGకి మేనేజ్మెంట్కి. ఏమని, ద కంటెక్స్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లియర్గా. ఏంటి నా పర్పస్ ఏంటి, టు ఎక్స్ప్రెస్ ఒపీనియన్ ఆన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్ మీద ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఈ కన్సిడరేషన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ చూస్తున్నాను, అంత మాత్రాన దాని మీద ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు. నేను డెఫిషియన్సీస్ ఏవైతే ఇస్తున్నానో దట్ ఆర్ ఐడెంటిఫైడ్ డ్యూరింగ్ ద ఆడిట్. అంతే, ఏదైతే నేను ఆడిట్ చేసే ప్రాసెస్లో నాకు ఏవైతే ఐడెంటిఫికేషన్ నా దృష్టిలోకి వచ్చినాయో అవి మాత్రమే నేను చెప్తున్నాను, మొత్తం డీటెయిల్గా నేను వెళ్ళలేదని చెప్పి క్లియర్గా చెప్తాం. ఇది లెటర్ ఆఫ్ వీక్నెస్ అంటారు, కమ్యూనికేషన్ టు డెఫిషియన్సీస్ సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ ఇంటర్నల్ కంట్రోల్స్ టు ద TCWG. సో ఇది క్లియర్గా మనము SA 265 నేర్చుకున్నాం, 260 నేర్చుకున్నాం. ఇంకో 299 ఒకటి చేస్తే మొత్తం SA 299 అయిపోతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే, డీటెయిల్గా ఒక మొత్తం మ్యారథాన్ అన్నీ కలిపి ఒక మ్యారథాన్ ప్లాన్ చేద్దామని చూస్తున్నా. కాకపోతే ఏంటంటే నాకు ఎక్కువ రెస్పాన్స్ ఇన్ ద సెన్స్ నాకు కొంచెం ఇంకా మీ కామెంట్స్, లైక్స్ ఇలా మీరు ఏమైనా ఎక్స్ప్రెస్ చేస్తే నాకు ఎనర్జీ అండ్ ఎంకరేజింగ్ ఉంటుంది. సో దట్ నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేస్తాను. చూడండి, ఇంత తెలుగులో మనం నీట్గా నేర్చుకుంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ పోర్షన్ నేర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం సబ్జెక్ట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలా నేర్చుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ తెలుగు రివిజన్స్ మీరు అందరికి చెప్తే చాలా వాళ్ళకు కూడా ప్లస్ అవుతుంది. దాంతోపాటు మన వ్యూవర్షిప్ పెరుగుతుంది, నేను కూడా ఎక్కువ వీడియోస్ చేయగలుగుతా. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్.